అరే జై, ఎరా ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఆ డాక్యుమెంట్స్ లోన్ పెట్టి ఏదైనా బిజినెస్ చేసుకో. అరే జై ఆగ్రా. అరే ఇంత డబ్బు ఎక్కడిదిరా? నిజం చెప్పు, దొంగతనం చేసావా? నాకు మతిమరుపు ఉండొచ్చు కానీ దొంగతనం చేసే అలవాటు నా బ్లడ్లోనే లేదురా. మరి ఇంత డబ్బు ఎలా రా? నేను మతిమరుపు కానీ కదరా, నాకు గుర్తులేదు. అరే సారీరా, నా మొహం చూసి చెప్పు. యాక్చువల్లీ నేను నీకంటే 7 గంటల ముందే హర్షగడ్డేనికి వెళ్ళి వాడి చెయ్యి నరికేసి ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టించేద్దాం అనుకున్నా. ఓకే. అలా హర్షగాడి చేతి కోసం వెతుకుతూ ఉండగా రే కట్లొప్పు దీండ్రా, డోర్ దీండ్రా. రే కట్లొప్పు దీండ్రా, డోర్లు దీండ్రా. రే కట్లొప్పు దీండ్రా, డోర్లు దీండ్రా. రే కట్లొప్పు దీండ్రా. అరే వెంకట్రావు, నా కట్లొప్పు తీయన్న ముందు. ఏంట్రా? అరే వెంకట్రావు, అసలు హర్షగాడు నేనెందుకు కిడ్నాప్ చేశాడరా? అది పెద్ద కథ అన్న. కొంచెం షార్ట్గా చెప్పవా? అదేంటంటే సరదాగా లాటరీ తీసానన్న, ₹1,00,00,000 తగిలినాయి. ₹1,00,00,000? అవునన్నా. ఇది సరేరా, ఇప్పుడు నీకు ₹1,00,00,000 లాటరీ తగలడానికి ఆ హర్షగా నేను కిడ్నాప్ చేయడానికి సంబంధం ఏంట్రా? నాకు ₹1,00,00,000 లాటరీ తగిలిన విషయం అడిగి తెలుసన్నా. ఓకే. అందుకే ఆశాగాడు నా డబ్బులు తెప్పేద్దామని చెప్పి నన్ను కిడ్నాప్ చేశాడు. ఆడు కిడ్నాప్ చేసి డబ్బులు మనం బెదిరిస్తున్నాడు అన్న. అదే సమయానికి నువ్వు వచ్చి కాపాడినావు. సర్లే, అయిందేదో అయింది, వాడికి కనబడకుండా పారిపో. వెల్. అవునన్నా, నాకు ఒక డౌటు. ఏంట్రా? నువ్వు అక్కడికి ఎందుకు వచ్చినావు అన్న? అవును, నేనెందుకు వచ్చానురా? నువ్వెందుకు వచ్చినావు నాకేం తెలుసు అన్నా? మర్చిపోయానురా. మర్చిపోయావా? అషాగడి చేతికి దొరకుంటే చంపేసేవాడు. చేతికి గుర్తొచ్చిందిరా. మ్యాటర్ ఏంటంటే అలా వాడి చేయి నరికేసి తీసుకెళ్దామని వచ్చాను. ఇంతలో నువ్వు కనిపించావు, నిన్ను తీసుకొచ్చాను. వచ్చిన విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. సర్లే, నువ్వు వెళ్ళు. అన్న బండిది అన్న. దేనికిరా? చెప్తా తీయన్నా. అన్నా నమస్తే. కానీ ఇదిగో అన్న 20 లక్షలు. 20 లక్షలా? రే వద్దురా, పర్లేదు ఉంచుకో, నేను ఏదో ఒకటి చేసేస్తాలే. ఏం చేస్తావు అన్న? ఏం చేస్తావు? తీసుకో. ఇదిరా జరిగింది. అన్నా, పిల్లలు చెప్పిట్టుకున్నారు. ఏంట్రా నువ్వు అనేది? మొత్తం వెతికావా? అన్నా వెతికాను, కనపడలేదు. ఊరు మొత్తం వెతకండి, ఆడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోకూడదు. సరే అన్నా. అది సరేరా, ఆ వెంకట్రావు దొరికిపోతే వాడిని చంపేస్తారేమోరా. అంత లేదు. అరే వెంకట్రావు, ఇలా రా. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నీ లగేజ్ ప్యాక్ చేసుకో, పాస్పోర్ట్ కూడా దగ్గర పెట్టుకో. సాయంత్రానికి దేశం నట్టేయాలి.
పద. వాడి లగేజ్ అలా సర్దించేసి వాడిని పంపించేసా. ఎక్కడికి రా? అలా సప్త సముద్రాలు దాటి 7 ఖండాల్లో ఏదో ఖండంలో బతికేస్తాడులే. అరే రే రే, నాకొక డౌట్ రా. మళ్ళీ ఏంట్రా? వాడికి పాస్పోర్ట్ ఉందారా? ఒరే రామ్, ₹1,00,00,000 లాటరీ టికెట్ కొనాలని ఆలోచన ఉన్నవాడు ఒక పాస్పోర్ట్ తెచ్చుకోలేడా? అది కాదురా. వాడికి లాటరీ తగలక ముందే వాడికి పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు హర్ష పరిస్థితి ఏంట్రా? ట్రైన్ అనగా లేదు, బస్సు అనగా లేదు. దొరికే వరకు వెతకండి. ఆ వెంకట్రావు గారు దొరికితే చెప్తాడు సంగతి.